ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఒక వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని చూపించండి అన్నాడు. మళ్ళీ ఇంకోసారి సమస్య చూద్దాం చూడండి. 6వ సమస్య, ఏదైనా ధనపూర్ణ సంఖ్య వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని చూపండి అన్నాడు. ఇక్కడ ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనుకుందాం, b = 3 అనుకుందాం మనం. ఇప్పుడు యూక్లిడ్ భాగహారన్యాయాన్ని అప్లై చేస్తే ఏమవుతుంది? a = bq+r కదా. b బదులు మనం ఎంత తీసుకున్నాం? 3 తీసుకున్నాం. కాబట్టి a = 3q+r. 0 ≤ r <3 అవుతుంది. అంటే b 3 తీసుకున్నాం కాబట్టి r విలువలు మనకేం రావచ్చు? 0 లేదా 1 లేదా 2 వస్తాయి. ఇది ఎందుకు వస్తాయో నిన్న మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇందులో r = 0 రాస్తే ఏమవుతుంది? a = 3q అవుతుంది. r = 1 ఇక్కడ రాస్తే ఏమవుతుంది? r = 1 అయితే a = 3q+1 అవుతుంది. r = 2 రాసామనుకోండి, ఏమవుతుంది? a = 3q+2. అంటే r 0 అయితే a = 3q అవుతుంది. r 1 అయితే a = 3q+1 అవుతుంది. r = 2 అయితే a = 3q+2 అవుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? ఏదైనా ధనపూర్ణ సంఖ్య వర్గం అన్నాడు. వర్గం అన్నాడు కాబట్టి మనం దీన్ని ఏం చేద్దాం? ఇరువైపులా వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది? ఏను హోల్ స్క్వేర్ తీస్తే a², 3q² అంటే 3 3 9, q q² అంటే a² మనకేమొచ్చింది? 9q² అని వచ్చింది. దీన్ని 3 × 3q² అని రాసుకోవచ్చు కదా. 3 3 9 q² కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం p అనుకున్నాం అనుకో, అప్పుడు a² ఏమైంది? 3p అయింది. అంటే మొట్టమొదటిది ఏ రూపంలో ఉంది? 3p రూపంలో ఉందన్నమాట. రెండోది చూద్దాం చూడండి. ఇరువైపులో వర్గం చేద్దాం. ఏమవుతుంది? a² అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది? 3q+1 హోల్ స్క్వేర్ చేసాం. అంటే ఇది ఎలా కనపడుతుంది మనకి? a+b² రూపంలో కనపడుతుంది. a² అంటే 9q², 2ab 2 × 3q ఏమవుతుంది? 6q × 1 అంటే 1 కదా. 1² అంటే మళ్ళీ 1. ఈ రెండిటి నుంచి మనం ఏం కామన్ తీసేయచ్చు? 3 కామన్ తీయచ్చు కదా. 3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? 3q² మిగిలింది. ఇక్కడేం మిగిలింది? 2q మిగిలింది. దీన్ని మనం p అనుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది? 3p+1 అంటే a² = 3p+1. ఇదేమో 3p రూపంలో ఉంది, ఇదేమో 3p+1 రూపంలో ఉంది. r = 2 అయితే ఏమవుతుందో చూద్దాం. ఇరువైపులో వర్గం చేద్దాం. ఏమైంది? a² అయింది. ఇది కూడా 3q+2 హోల్ స్క్వేర్. ఇది కూడా ఏ రూపంలో ఉంది? a+b² రూపంలో ఉంది. a² అంటే 3q² ఏమైంది? 9q². 2ab 2 × 2 ఎంత? 4, 4 3 ఎంత? 12, 12q. 2² అంటే ఎంత? 4. ఇక్కడ చివర 4 ఉంది కాబట్టి ఈ 4 మనం 3+1 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడిట్లోంచి మనం ఏం కామన్ తీయచ్చు? 3 కామన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం మిగిలింది? 3q² మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 4q మిగులుతుంది. ఎందువల్ల 3 4 12 కదా. కాబట్టి ఇక్కడ 4q మిగిలింది. ఇక్కడ 3 కామన్ తీస్తాం, ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. మళ్ళీ దీని అంతటినే మనం p అనుకుంటే అప్పుడు ఏమైంది? 3p+1 3p+1 అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏదైనా ధనపూర్ణ సంఖ్య తీసుకుంటే b = 3 అనుకుంటే యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం దాని యొక్క వర్గం మనకి ఏ రూపంలో ఉంటుంది? ఉంటే 3p రూపంలో ఉంటుంది, లేకపోతే 3p+1 రూపంలో ఉంటుందని మనకు తెలిసింది.
ఏడో సమస్య చూడండి. 6⁻100 యొక్క ఫలిత ఒకట్ల స్థానంలో ఉండే అంకెని కనుగొనుము అన్నాడు. 6⁻100 యొక్క ఫలిత ఒకట్ల స్థానంలో ఉండు అంకెని కనుగొనుము అన్నాడు. దీని అర్థం ఏంటి? 6ని 100 సార్లు గుణకారం చేస్తే ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య యొక్క విలువ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నాడు. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ అని ఎన్నిసార్లు రాసుకోవాలి మనం? 100 సార్లు రాస్తే ఆ గుణకారం చేయకొచ్చే ఫలితంలో ఒకటో స్థానంలో ఉండే అంకెని మనం ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఉదాహరణ మనకు తెలుసున్న విషయం నుంచి తెలియని విషయానికి వెళ్దాం చూడండి. 6⁻1 6 ఒకట్లు ఎంత? 6. 6² అంటే అర్థం ఏంటి? 6 ఇంటూ 6 6 6లు ఎంత? 36. 6³ తీసుకున్నాం అనుకోండి, అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 36ను 6తో గుణించండి. 6 6లు ఎంత? 36. 3 ఉంది. 6 3 18. 18 3 ఎంత? 21. అంటే 6³ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 216 వచ్చింది. 6⁴ విలువ చూద్దాం. ఇది 6³ అంటే దీన్ని 6తో గుణిద్దాం. 6 6లు ఎంత? 36. 6 వేసుకుని ఇంకా 3 ఉంది. 6 1 6. 6 3 ఎంత? 9. 6 2 12. అంటే 6⁴ వాల్యూ ఎంత వచ్చింది? 1296 వచ్చింది. అంటే 6⁴1 ఉన్నప్పుడు ఒకటో స్థానంలో విలువ ఎంత? 6. 6² ఉన్నప్పుడు ఒకటో స్థానంలో విలువ ఎంత? 6. 6³ ఉన్నప్పుడు ఒకటో స్థానంలో విలువ ఎంత? 6. 6⁴ ఉన్నప్పుడు ఒకటో స్థానంలో విలువ ఎంత? 6. కాబట్టి ఇలా చూసుకుంటే మనం 6⁻100 స్థానంలో కూడా ఏమొస్తుంది అన్నమాట? 6 వస్తుందని మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఒకట్ల స్థానంలో 6 వచ్చింది కావున 6⁻100 యొక్క ఒకట్ల స్థానంలో కూడా ఏముంటుంది? 6 వచ్చును. అర్థమైంది కదమ్మా? n సహజ సంఖ్యగా గల సంఖ్య 4n అనుకోండి. n యొక్క ఏ విలువకైనా 4n విలువ గల సంఖ్య 0 అంకెతో అంతం అవుతుందో లేదో తెలపండి అన్నాడు. n సహజ సంఖ్యగా గల సంఖ్య 4n 0 అంకెలతో అంతం కావాలి అంటే అది 2 మరియు 5చే నిశేషంగా భాగించబడాలి. అంటే 4n యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో 2 మరియు 5 ఉండాలి. దీన్ని ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను చూడండి. 4n మనకి n అనేది ఒక సహజ సంఖ్య. ఏ విలువిస్తే దీని యొక్క ఒకట్ల స్థానంలో 0 వస్తుందో ఆ n యొక్క విలువ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఉదాహరణకి మనకు 0 వచ్చే సంఖ్యలు ఏముంటాయి? 10 ఉంటుంది, 20 ఉంటుంది అనుకున్నాం అనుకోండి. ఈ 10ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే ఏమొస్తుంది? 2 5లు అంటే 2 ఇంటూ 5. 20ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నానికి ఏమవుతుంది? 2 ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు. 2 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 5. అంటే ఇక్కడ మనం nకి ఏ విలువ ఇస్తే 0 వస్తుంది అని మనల్ని అడిగాడు. కంటే 0 రావాలి అనుకుంటే మనకి ఏముండాలన్నమాట? ఈ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే అందులో 2 కానీ 5 కానీ వస్తే అప్పుడు 0 వస్తుందని మనకు అర్థమైంది. ఇక్కడ ఒకసారి చూడండి. 2 ఇంటూ 2 కింద హోల్ పవర్ n కింద రాసుకోవచ్చు కదా. 2 2 4 హోల్ పవర్ n అంటే 4n 2 ఇంటూ 2 హోల్ పవర్ n కింద రాసుకోవచ్చు కదా. దీన్ని 2² హోల్ పవర్ n కింద రాసుకోవచ్చు కదా. ఇది a⁻m హోల్ పవర్ n రూపంలో ఉంది. a⁻m హోల్ పవర్ n ఫార్ములా ఏమవుతుంది? a⁻mn అవుతుంది. అలాగే దీన్ని 2⁻2n కింద రాసుకున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? 4n ప్రధాన కారణాంకాల లబ్ధంలో రాసుకుంటే 2 వస్తుంది కానీ 5 రావట్లేదు. అదే ఇక్కడ రాసాను చూడండి. 4n యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో 2 మాత్రమే ఉన్నది. 5 లేనందున n ఏ సహజ సంఖ్య విలువకైనా 4n అనే సంఖ్య 0తో అంతం కానేరదు. అంటే మీరు nకి ఏ విలువ ఇచ్చినా కానీ
ఒకట్ల స్థానంలో మాత్రం 0 రాదు. ఎన్కి 1 ఇచ్చామనుకో ఏమవుతుంది 4 అవుతుంది. 2 ఇచ్చామనుకో 4 స్క్వేర్ 4 ఎంత 16. ఇలాగా చివరి ఏదో సంఖ్య వస్తుంది కానీ 0 మాత్రం రాదు. 0 రావాలి అంటే 4n మనం ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాస్తే ఆ ప్రధాన కారణాంకాల 2, 5 ఉండాలి. కానీ ఇక్కడ మనకి ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాయడానికి ప్రయత్నం చేస్తే మనకి 2 మాత్రమే వస్తుంది కాబట్టి 5 రావట్లేదు. కాబట్టి ఎన్కి ఏ విలువ ఇచ్చినా కానీ 4n యొక్క ఒకట్ల స్థానంలో సంఖ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 0తో అంతం అవుదని మనకు తెలిసింది. 9వ సమస్య చూడండి అమ్మా. 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 అనేది ఏ విధంగా సంయుక్త సంఖ్య అగునో వివరించండి అన్నాడు. 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 అనేది ఏ విధంగా సంయుక్త సంఖ్య అగునో వివరించండి అన్నాడు. మనకి సంయుక్త సంఖ్య అంటే ఏంటి? ఏదైనా సంఖ్యకి ఒకటే మరియు ఆ సంఖ్య కాకుండా ఇంకొక సంఖ్యను మనం కారణాంకంగా రాయగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది. మనం 1, 2, 3, 4, 5, 6 ఇలా సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 ప్రధాన సంఖ్య కాదు, 5 ప్రధాన సంఖ్య, 6 ప్రధాన సంఖ్య కాదు. అంటే 2కి కారణాంకాలు ఏమవుతాయి? 2, 1 మాత్రమే ఉంటాయి. 3 కారణాంకాలు ఏముంటాయి? 3, 1 మాత్రమే ఉంటుంది. అంటే ప్రధాన సంఖ్య అంటే ఏంటి? 1 మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకం కలిగి ఉండేదాన్ని ప్రధాన సంఖ్య అంటాం. అదే 4 ఉందనుకోండి సంయుక్త సంఖ్య అంటాం. 4కి 1 4 కాదు, 2 కూడా ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి 4 ఏమైంది? సంయుక్త సంఖ్య అయింది. అంటే సంయుక్త సంఖ్య అంటున్నామంటే ఆ సంఖ్యలే కాకుండా ఇంకో సంఖ్య కానీ మనం చెప్పగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది. 6 తీసుకున్నాం అనుకోండి. 6 కారణాంకాలు ఏముండాలి? ప్రధాన సంఖ్య అయితే 1, 6 ఉండాలి. కానీ 6కి కారణాంకం ఏమవుతుంది? 2 అవుతుంది, 3 అవుతుంది. అంటే 1 మరి ఆ సంఖ్య కాకుండా మరి ఇంకో సంఖ్య కానీ కారణాంకం ఉంటే అదేమవుతుంది అనమాట? సంయుక్త సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇచ్చిన సంఖ్యలే కాకుండా ఇంకో సంఖ్య మనం వీటికి కారణాంకం అవుతుందని చెప్పగలిగితే అప్పుడు వీటి యొక్క గుణించగా వచ్చిన ఈ లబ్ధాలను మనం కలిపితే వచ్చే మొత్తం సంయుక్త సంఖ్య అవుతుందని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ 17 × 11 ఉంది, ఇక్కడ కూడా 17 × 11 ఉంది. ఈ రెండిట్లోనూ మనం 17 × 11 కామన్ తీసామనుకోండి. ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. దాన్నే ఎలా రాసుకోవచ్చు? 17 × 11 × 2 + 5. 17 × 11 ఈ 2 + 5ని మనం 7 కింద రాసుకోవచ్చు కదా. అంటే 17 × 11 × 7. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న సంఖ్యలే కాకుండా అదనంగా మనకి ఇంకో సంఖ్య వచ్చింది. కాబట్టి ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుందని మనం చెప్పవచ్చు. ఇది 3 ప్రధాన సంఖ్యల లబ్ధం. 17 అనేది ప్రధాన సంఖ్య, 11 అనేది ప్రధాన సంఖ్య, 7 అనేది ప్రధాన సంఖ్య. కానీ ఈ మూడింటి యొక్క లబ్ధం ఏమవుతుంది అనమాట? సంయుక్త సంఖ్య అవుతుంది. ఉదాహరణకి 2 అనేది ప్రధాన సంఖ్య, 3 అనేది ప్రధాన సంఖ్య. అంటే 2 × 3 ఈ లబ్ధం ఎంత? 6 అనేది ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. అలాగే ఈ 3 ప్రధాన సంఖ్యలైనా ఈ లబ్ధం మనకి ఏమవుతుంది అనమాట? సంయుక్త సంఖ్య అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అని మనం చెప్పచ్చు. 10వ సమస్య చూద్దాం చూడండి. అకర్ణీయ సంఖ్యలను భాగాహారం చేయకుండానే దశాంశ సంఖ్యలుగా మార్చి రాయటం. అకర్ణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ని డెసిమల్స్ నెంబర్గా మార్చి రాయటం. ఫస్ట్ సమ్ మనకి ఏమి ఇచ్చాడు? 3/8 ఇచ్చాడు. ఈ 3/8 అనేది ఏంటి? అకర్ణీయ సంఖ్య. దీన్ని డెసిమల్ నెంబర్స్గా రాయమన్నాడు, అంటే దశాంశ సంఖ్యలుగా రాయమన్నాడు అన్నమాట. ఇది రాసే ముందు చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 10 ఉంది,
10ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసుకుంటే 2 × 5 అవుతుంది. 100 ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 × 10గా రాసుకోవచ్చు. మళ్ళీ 10 ఎలా రాసుకోవచ్చు? 2 × 5 ఇంటూ 2 × 5గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? 2² × 5² అవుతుంది. 1000 ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 × 10గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడే మనం 100ని ఏం రాసుకున్నాం? 2² × 5². మళ్ళీ 10 ఎలా రాసుకోవచ్చు? 2 × 5గా రాసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది? 2³ 5³ అవుతుంది. అంటే 10 ఏమో 2 × 5, 100 ఏమో 2² × 5², 1000 అంటే ఏమవుతుంది? 2³ × 5³. ఇప్పుడు 10,000 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2⁴ × 5⁴ అవుతుంది. ఇది మీ మైండ్లో ఉంచుకోండి, ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం. ఈ సమస్య చూడండి. 3/8 ఉంది. 8ని మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసుకుంటే ఏమవుతుంది? 2 × 2 × 2, 2 × 4, 4 × 8. ఇప్పుడు హారంలో మనకి ఎన్ని రెళ్ళు ఉన్నాయి? 3 రెళ్ళు ఉన్నాయి. మనం హారాన్ని 0 వచ్చేలా రాసుకోవాలనుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని 5లు అవసరం అవుతాయి? 3 5లు అవసరం అవుతాయి. కాబట్టి లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన, లేకపోతే లవహారాలను ఒకే సంఖ్యతో భాగించిన దాని విలువ మారదని మనం నేర్చుకున్నాం చిన్న తరగతుల్లో. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 5 × 5 తోటి లవహారాలని భాగహారం చేస్తున్నాను. అప్పుడు ఇదేమైంది? 2³ × 5³ అయింది. ఇప్పుడు గుణకారం చేస్తే 5 5లు 25, 25 5లు 125, 125 3లు 375. ఈ 375/2³ × 5³ మీకు తెలుసు. 2³ × 5³ వాల్యూ ఎంత? 1000 అని ఇప్పుడే మనం నేర్చుకున్నాం. అంటే హారంలో 1000 ఉంది. అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. అంటే దశాంశ స్థానం 3 స్థానాలు ముందుకు జరుగుతుంది, కుడి వైపు నుండి ఎడమ వైపుకి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 2, ఇక్కడి నుంచి ఇక్కడికి 3. అంటే పాయింట్ ఎక్కడికి జరిగిందన్నమాట? 3కి ముందుకు జరిగింది. కాబట్టి 3/8ని దశాంశ రూపంలో రాసుకుంటే దాని వాల్యూ మనకేమవుతుందన్నమాట? 0.375 అవుతుంది. రెండోది చూడండి. 7/8 ఉంది. 80ని మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసుకుంటే మనకేమొస్తుంది? 2 × 2 × 2 × 2 × 5. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 5లు 80. అంటే మనకి ఎన్ని రెళ్ళు ఉన్నాయి ఇక్కడ? 4 రెళ్ళు ఉన్నాయి. ఎన్ని 5లు ఉన్నాయి? 1 5 ఉంది. కాబట్టి మనకి ఇంకా ఎన్ని 5లు కావాలి? కింద 0 అవ్వాలి అంటే 3 5లు అవసరం అవుతాయి. కాబట్టి 3 5లు పైన 3 5లు కింద తీసుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది? హారం 2⁴ × 5⁴ రూపంలో మారుతుంది. ఇది మనం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? 875. కింద ఏమవుతుంది? 2⁴ × 5⁴ అయింది. దీని వాల్యూ ఎంత మీకు తెలుసు కదా, ఇందాకే మనం నేర్చుకున్నాం. ఎంత? 10,000, 10,000. 10,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దశాంశ స్థానం ఎన్ని స్థానాలు ముందుకు జరగాలి? 4 స్థానాలు ముందుకు జరగాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఇక్కడికి వస్తే 1, ఇక్కడికి వస్తే 2, ఇక్కడికి వస్తే 3. కానీ మనకి 4 స్థానాలు జరగాలి, కానీ ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనం అదనంగా 0 పెట్టుకుంటే అప్పుడు 4 స్థానాలు జరిగి పాయింట్ ఇక్కడికి వస్తుందన్నమాట. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందంటే 0.0875 అవుతుందన్నమాట. ఇచ్చిన సంఖ్యల్ని, అకర్ణీయ సంఖ్యల్ని అంటే రేషనల్ నెంబర్స్ని డెసిమల్స్ నెంబర్గా రాయటం ఎలాగో మనం
భాగహారం చేయకుండానే మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మూడోది మీరు ప్రాక్టీస్ చేయండి. నాలుగోది చూడండి, మిశ్రమ భిన్నం ఇచ్చాడు 4 1/5 ఇచ్చాడు. ఈ మిశ్రమ భిన్నాన్ని అవక్రమ భిన్నంలోకి మార్చుకుంటే ఏమవుతుంది? 5 4 20, 20కి 1 కలిపితే 21, 21/5. 21/5ని హారంలో 5 ఉంది, మనకి ఇంకా 2 ఉంటే 10 అవుతుంది, 0 వస్తుంది కదా. కాబట్టి మనకి 2 కావాలి కాబట్టి లవహారాలను ఏం చేస్తున్నాం? 2 తోటి భాగహారం చేస్తున్నాం. 21 రెళ్ళు ఎంత? 42. హారం 5 రెళ్ళు ఎంత? 10. హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉంది. అంటే పాయింట్ ఇక్కడి నుంచి ఎన్ని స్థానాలు ముందుకు జరుగుతుంది? 1 స్థానం ముందుకు జరుగుతుంది. అది కుడివైపు నుండి ఎడమ వైపుకి. కాబట్టి దీని వాల్యూ ఎంత అనమాట? 4.2. 11th సమ్ చూడండి. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యల్లో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలము, వేటిని అంతము కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి అన్నాడు. అంటే అంతమయ్యే దశాంశాలు, టెర్మినేటింగ్ అయ్యే దశాంశాలు, ఆవర్తనం రిపీటింగ్ అవే దశాంశాలు అంతమవుతాయా ఆవర్తనం అవుతాయో మనల్ని చెప్పమన్నాడు. కానీ మనం భాగహారం చేయకుండా చెప్పాలి. ఫస్ట్ సమ్ చూడండి, 13/3125 ఉంది. మనం ఇది అంతం అవుతుంది, టెర్మినేట్ అవుతుంది అని చెప్పాలి అనుకుంటే హారం ఏ రూపంలో ఉండాలి? 2n 5m రూపంలో ఉంటే అవి టెర్మినేట్ అవుతాయి. హారం 2n 5m రూపంలో లేకపోతే అవి టెర్మినేట్ అవ్వవు. ఇప్పుడు 31 25 తీసుకుందాం. 31 25 ఒకటి స్థానంలో 5 ఉంది కాబట్టి 5 ఇందులో పోతుంది. 5 6లు ఎంత? 30. ఇంకా 1 ఉంది, 1 పక్కన 2 అంటే 12. 12లో 5 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు, 10. ఇంకా 2 మిగిలింది. 2 పక్కన 5 అంటే 25. 25లో 5 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 5 సార్లు. మళ్ళీ 625లో 5 ఏకం పోతుంది కదా. 6 5 6లు ఎన్నిసార్లు పోతుంది? 1 సారి పోతుంది, 1 మిగిలింది. అంటే 1 పక్కన 2 అంటే 12. 12లో 5 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది, 10. ఇంకా మనకి 2 మిగిలింది. 2 పక్కన 5 అంటే 25. 25లో 5 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. మళ్ళీ 125లో 5 పోతుంది. 5 10లో ఎన్నిసార్లు? 12లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. ఇంకా 2 మిగిలింది. 2 పక్కన 5 అంటే 25. 25లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇందులో 5 పోతుంది. ఎంత? 5. కాబట్టి ఎన్ని 5s వచ్చాయి? 1 2 3 4 5. అంటే 5^5. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఏదైనా భిన్నాన్ని లవహారాలను ఒకే సంఖ్యతో గుణించినా ఒకే సంఖ్యతో భాగించినా దాని విలువ మారదని. కాబట్టి ఇక్కడ మనం 2 తీసుకున్నాం అనుకోండి, 2^0 తీసుకున్నాం అనుకోండి పైన కింద. ఇప్పుడు ఇది హారం ఏ రూపంలో ఉంది? 2n 5m రూపంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దశాంశం ఏమవుతుంది? అంతం అవుతుంది. అంటే మనం భాగహారం చేస్తే ఏమవుతుంది? టెర్మినేట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇక్కడ తీసుకోండి, 11/12 ఉంది. ఇది అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా అని అడిగాడు. మన హారాన్ని 2m 5n రూపంలో రాసుకుంటే అంతం అవుతుంది, అలా రాయకపోతే అంతం అవుతుంది. ఇప్పుడు 12ని తీసుకుందాం. 12ని చూద్దాం. 2 ఎన్నిసార్లు పోతుంది? 12లో 6 సార్లు. మళ్ళీ 2 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 3 ఒకసారి. అంటే దీన్ని హారం రాసుకుంటే ఏమవుతుంది? 2^4 × 3. అంటే ఇక్కడ హారం ఒకసారి చూడండి, 2² × 3 వచ్చింది. దీని హారం ఎలా ఉంది? 2n 5m రూపంలో ఉందా? లేదు. కాబట్టి ఇది అంతమవుతుందా ఆవర్తనం అవుతుందా? ఆవర్తనం అయ్యే దశాంశం అనమాట. ఎందువల్ల? 2n 5m రూపంలో హారం లేదు. కాబట్టి ఇది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది టెర్మినేట్ అవ్వదు. మూడోది చూడండి,
77/210 ఇచ్చాడు. ఈ 210ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసుకుందాం. 2లో 1 సారి, 1లో 0 సార్లు, 10లో 5 సార్లు, 105 ఉంది. చివరి 5 ఉంది కాబట్టి మనకి 5 ఏకంలో పోద్ది. 5 10లో ఎన్నిసార్లు? 2 సార్లు. 5లో ఎన్నిసార్లు? 1 సారి. 21లో 3 ఏకం పోతుంది. 3 ఏళ్ళు 21. మనం ప్రధాన కారణాంకాలు లబ్దంగా రాసుకుంటే ఏమొచ్చింది? 2 × 5 × 3 × 7 వచ్చింది. కాబట్టి ఇందులో 2 5 ఉంది, కానీ ఇంకా అదనంగా 3 ఉంది, 7 ఉంది. వీటిని మనం ఏమన్నా టెర్మినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? పైన 77 ఉంది, దీన్ని 11 × 7గా రాసుకున్నాం అనుకోండి. 7 పోయింది, కానీ ఇంకా మనకి ఏం మిగిలిపోయింది? ఇంకా 3 మిగిలిపోయింది. అంటే 2n 5m రూపంలో కాకుండా అదనంగా 3 కూడా ఉంది కాబట్టి ఇది టెర్మినేట్ అవుతుందా అవదా? ఇది అంతమయ్యే దశాంశం కాదు, ఇది ఆవర్తనమయ్యే దశాంశం. కాబట్టి హారం 2n 5m రూపంలో లేదు కాబట్టి ఇది ఆవర్తనమయ్యే దశాంశం.